ఫాగార్ధ వివ సంపృక్తౌ వాగార్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు అనగా జూలై 13 సోమవారం రోజు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. ఈరోజు చేసుకునేటువంటి పూజా విధానము, చేయవలసినటువంటి అభిషేకాల గురించి తెలియజేస్తామండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రత్యేకత. ఈరోజు సోమవారము, చతుర్దశి, మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రము, ఈ 4 కలిసి చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. ఈ రోజు తప్పితే మళ్ళీ ఇటువంటి మహిమాన్వితమైన రోజు రావాలి అంటే 2053వ సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే. అది తప్పితే 2070వ సంవత్సరములో ఇలాంటి మహాయోగం వస్తుంది. ఈ 4 శక్తుల కలయిక మహాయోగము. చతుర్దశి అనేది శివునికి ప్రీతి అయిన రోజు. ఆరుద్ర నక్షత్రం రోజు శివాభిషేకం వలన నక్షత్ర దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే శివుడు నవగ్రహాలను కవచంగా ధరించేవాడు అని అంటారు. ఈరోజు చేసే పూజ 100 శివరాత్రుల్లో చేసే పూజకు సమానము. ఈరోజు చేసే ఉపవాసము 100 శివరాత్రులలో చేసే ఉపవాసానికి సమానము. ఈరోజు చేసుకునే శివదర్శనము 100 శివరాత్రుల్లో శివదర్శనానికి సమానము. ఈరోజు చేసే శివాభిషేకము 100 శివరాత్రులలో చేసే శివాభిషేకానికి సమానము. మనము ఏదైనా శివరాత్రి నాడు శివపూజ చేయని వారు రేపు చేయడం వల్ల 100 శివరాత్రుల్లో చేసే పూజకు వచ్చే ఫలితము లభిస్తుంది. ఈరోజు సూర్యోదయం ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న శివలింగానికి పూజ చేసుకోవాలి. ఒకవేళ శివలింగం లేనట్లయితే పసుపుతో చేసుకోండి, కానీ కుంకుమతో మాత్రము చేసుకోకూడదు. ఈరోజు నలుపు దుస్తులను మాత్రము ధరించరాదు. మరి ఈరోజు వేటితో అభిషేకం చేసుకోవాలి? పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి, చెరుకు రసంతో అభిషేకం చేసుకోవాలి, అన్నాభిషేకం చేసుకోవాలి, దానిమ్మ పండ్ల రసంతో అభిషేకం చేసుకోవాలి, మామిడి పండ్ల రసంతో అభిషేకం చేసుకోవాలి, విభూతితో అభిషేకం చేసుకోవాలి. దేనితో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. పంచామృతాలతో అభిషేకం వలన సకల సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆవు పాలతో అభిషేకం వలన అష్టదరిద్రాలు దూరమవుతాయి. తేనెతో అభిషేకం వలన కోరికలు వెంటనే నెరవేరుతాయి. పెరుగుతో అభిషేకం వలన ఆరోగ్యము మెరుగుపడుతుంది. నెయ్యితో అభిషేకం వలన చక్కటి పుష్టికరమైన శరీర దారుఢ్యము ఏర్పడుతుంది. పంచదారతో అనగా చక్కెరతో అభిషేకం వలన దుఃఖనాశనము జరుగుతుంది. విభూతితో అభిషేకం చేయడం వలన మహాపాపహరం జరుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన ధనవృద్ధి కలుగుతుంది. పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం వలన మంగళప్రదము. ఇంకా ఈరోజు శివుడిని ఏ పూలతో పూజ చేయాలో చూద్దాం. తెల్లని పూలు, తుమ్మి పూలు, నీలిరంగు శంకుపూలు, మల్లెపూలు, గన్నేరు పూలు, తెల్ల జిల్లేడు పూలు, మారేడు దళాలతో పూజ చేయడం వలన మనకు శివానుగ్రహము కలుగుతుంది. మీకు ఇంకా మేము గుడికి వెళ్ళలేమండి, మాకు గుడి దగ్గరలో లేదు, మేము ఏమి చేయాలి అని అనుకునే వాళ్ళు శివుడిని మనసులో తలుసుకొని రోజంతా శివనామస్మరణం చేయడం వలన మనకు శివానుగ్రహము కలుగుతుంది.